రజనీకాంత్ బజాజ్ ఒకసారి గూగుల్ చేసుకోరి ఫ్రెండ్స్. ఈ మొగోడు, ఈ మునగాడు రజనీకాంత్ బజాజ్ 50 లక్షల రూపాయల తన సొంత పైసా పెట్టి ఇండియాలో ఫుట్బాల్ అకాడమీ పెట్టిండు. తన భార్య నగలను కూడా తాకట్టు పెట్టి ఇలా అకాడమీ పెట్టి నడిపిస్తుంటాడు. ఎంతోమంది ఫుట్బాల్ ప్లేయర్లను తయారు చేస్తారు. ఇలా భారత్లో ఫుట్బాల్ ప్లేయర్లు లేరని కాదు, నాకు వన్ ఆఫ్ ది ఇష్టమైన స్పోర్ట్ ఫుట్బాల్. సో ఇలా జర డీప్ డైవ్ చేయాల్సి వస్తుంది, బాధేస్తుంది. ఇవాళ భారత్ ఫుట్బాల్ ఫీఫాల గీఫాలు ఆడతలేదంటే మన దగ్గర ప్లేయర్లు లేక కాదు. అరే క్రికెట్లో అంత తోపులు మనం తయారు చేసినప్పుడు ఫుట్బాల్లో 148 కోట్ల జనాభాలో మనం తయారు చేయలేమా? ఆ స్టామినా భారతీయులకు లేదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నది మన దగ్గర? నువ్వు ఏడవైనా వాడిని తీర్చిదిద్దొచ్చు, అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రికెట్ ఉన్నది. మళ్ళీ మిగతా అథ్లెట్స్కి ఉన్నదా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది? ఎలాంటి చిట్టా సుమారు 150 కోట్లు ఖర్చు అయిందట. దేనికి అంటే ఒక ఫోటోషూట్ గేమ్కి. మళ్ళా 56 లక్షలు పెట్టిన ఈ మనిషి విజన్ నాకు కనబడుతున్నది మీ ఫోటోషూట్ ఆపరేషన్ల కంటే ఎక్కువ. మళ్ళీ మెస్సీ మాన్యా అనేది ఇంపార్టెంటా, లేకపోతే రంజిత్ బజాజ్ మిషన్ అనేది ఇంపార్టెంటా?